తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించి ఫేజ్ 2 లోపల 28,000 పీపుల్‌కి సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మనకు 28,000 లోపల ఒకే ఒక్క సీట్ కావాలి. మనం అనుకున్న కాలేజ్, మనం అనుకున్న బ్రాంచ్ లోపల సీట్ రావాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా మనకి ఈ సీట్స్ ఇంక్రీజ్ అయినాయి అని చెప్పి ఎవరు చెప్పిర్రు? అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడిది అని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి. ప్రీవియస్‌గా మనం ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా చేసుకుంటా ఉంటాం. మీకు వెబ్సైట్ సైడ్ నుండి కంప్లీట్ గైడెన్స్ అయితే మన ఛానల్ నుండి మనం అయితే ప్రొవైడ్ చేసుకుంటాం. సో, మనకి నిన్ననే నైట్ అయితే ఈ వెబ్సైట్‌కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి. ఇక్కడ మన అఫీషియల్ వెబ్సైట్‌లో చూసుకోవచ్చు. క్యాండిడేట్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అని చెప్పి నిన్న నైట్ నుండే ఓపెన్ ఉంది. సో, మన క్యాండిడేట్ లాగిన్ కూడా నిన్న నైట్ నుండే వచ్చింది. అంటే మనకు వెబ్ ఆప్షన్స్ అయితే నిన్న నైట్ నుండే ఓపెన్ అయిపోయినాయి. సో, నిన్ననే నేను ఒక వీడియో చేసిన. ఎప్పుడైతే ఈ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినాయో అప్పుడే మనం ఒక వీడియో అయితే చేసుకున్నాం. సో, ఇట్లాంటి రెగ్యులర్ అండ్ కన్సిస్టెంట్‌గా మనకు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అండ్ మనం ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం క్యాండిడేట్ లాగిన్‌కి వెయ్యి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 2 డేస్ మాత్రమే టైం ఉంది. 26th జులై 2025 అండ్ 27th జులై 2025. సో, మీరు ఫేజ్ 2 లోపల పక్కా మీకు సీట్ రావాలనుకుంటే మాత్రం ఈ 2 డేస్ మాత్రమే మనకు టైం ఉంది. సో, నీకు ఒకవేళ సీట్ వచ్చినా, సీట్ రాకపోయినా, సీట్ వచ్చి మంచి కాలేజ్‌కి ట్రై చేద్దాం అనుకున్నా, ఫస్ట్ ఫేజ్‌లో అసలు నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోయినా కూడా ఈ ఫేజ్‌కి అయితే ఎలిజిబుల్ అవుతావు. ఓకేనా? సో, ఏంది 28,000కి సంబంధించిన కథ? 28,000 పీపుల్‌కి సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడికెళ్ళున్నాయి అనే విషయానికొస్తే, మనకు ప్రీవియస్ పేపర్ ఆర్టికల్స్ చూసుకుంటే మనకిక్కడ ఏమిచ్చిర్రు కదా అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాయిన్ కాలేదు అని చెప్పి మనకైతే ఇచ్చిర్రన్నట్టు. అరౌండ్ 12,224 పీపుల్ ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్‌ల జాయిన్ కాలేదని చెప్పి ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు మనకి. సో, ఇక్కడ మనం చూసుకుంటే తొలి విడత కౌన్సెలింగ్ తర్వాత, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ తర్వాత మనకి సో, మెయిన్ బ్రాంచెస్ లోపల చాలా సీట్స్ అయితే మిగిలిపోయినాయి. ఓకేనా? సో, ఈ సీట్స్ విషయాన్ని మనం పక్కకు పెడితే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి కదా అంటే 83,000 సీట్స్ ఉన్నాయి టోటల్‌గా. ఓకేనా? గవర్నమెంట్ కోటా కింద, కన్వీనర్ కోటా కింద 83,000 సీట్స్ ఉన్నాయి. సో, ఈ 83,000 సీట్స్ లోపల మనకు ఫస్ట్ ఫేజ్ లోపల ఫిల్ అయిన సీట్స్ ఎన్ని అంటే 77,000 సీట్స్ ఫిల్ అయినాయి. అండ్ ఈ 77,000 మంది లోపల మనకు రిపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 59,000 పీపుల్ మాత్రమే రిపోర్ట్ చేసిర్రు. అంటే అరౌండ్ ఒక 17,000 మంది రిపోర్ట్ చేయలేదు ఫేజ్ 1లో సీట్ వచ్చిన తర్వాత కూడా. అండ్ ఈ 17,000 మంది అండ్ దాని తర్వాత మిగిలిపోయిన సీట్స్ అంటే ఫేజ్ 1 లోపల అలాట్ కాని సీట్స్ అన్ని కలిపితే మనకి అరౌండ్ మొత్తం 23,000 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 23,000 సీట్స్‌లకి మనకు ఒక గవర్నమెంట్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మనకు సీట్లు బీటెక్ సీట్లు పెంచుకోవడానికి అదనంగా 7,650 సీట్లు పెంచుకోవడానికి గవర్నమెంట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఓకేనా? సో, మనకి ఈనాడు న్యూస్ పేపర్ లోపల మనకైతే పబ్లిష్ అయిపోయింది. ఒక ప్రెస్ నోట్ లోపల మనం ఇక్కడ చూసుకుంటే మనకు 83,000 సీట్లు ఉన్నాయన్న మనం. ఓకేనా? మనకు ప్రీవియస్‌గా గవర్నమెంట్ కోటా కింద 83,000 సీట్లు ఉండే. అండ్ సో, మనకి గవర్నమెంట్ కోటా కింద 5,000 సీట్లు యాడ్ అయితే మనకు ఆల్రెడీ ఇక్కడ ప్రీవియస్‌గా ఫస్ట్ ఫేజ్ తర్వాత మిగిలిన సీట్స్ 23,000. ఓకేనా? మనకు ఫస్ట్ ఫేజ్ తర్వాత మిగిలిన సీట్స్ 23,000 అండ్ మనకి కొత్తగా యాడ్ అయిన సీట్స్ 5,000. మనకు 23,000 ప్లస్ 5,000 ఎంత అవుతుంది అంటే 28,000 అవుతుంది. అంటే 28,000 పీపుల్ ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్. అంటే మనకు పక్కా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 28,000కెళ్ళి మనకు కావాల్సిన సీట్ ఒక్కటే. ఓకేనా? సో, మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే మంచి కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. అండ్ ఫేజ్ 1లో ఎవరికైతే సీట్ రాదో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే ఫేజ్ 2 లోపల ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు తక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మంచి కాలేజెస్ మాత్రమే ఇవ్వాలి. ఓకేనా? సో, మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేదాన్ని బట్టే ఉంటుంది. నీకు ఫేజ్ 1లో సీట్ వచ్చినా, ఫేజ్ 1లో సీట్ రాకపోయినా, ఒకవేళ నువ్వు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెడితే ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్లో సీట్ వస్తే మాత్రం డెఫినెట్‌గా పోయి నీకు వచ్చిన కాలేజ్‌లో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఓకేనా? నువ్వు అదొకటి మైండ్‌లో పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ అనేది ప్రాపర్‌గా ఇస్తే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, మనం ఏం చేద్దాం కదా అంటే లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని మనమైతే వెబ్ ఆప్షన్స్ ఇద్దాం. లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన ఫేజ్ 2 కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇద్దాం. సో, ఏం తెలవకుండా బ్లైండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే కన్నా సో, ఇట్ ఈస్ సమ్‌వాట్ బెటర్ నాకు తెలిసినంత వరకైతే. సో, మనం ఏం చేద్దాం కదా అంటే లాస్ట్ ఇయర్‌కి సంబంధించిన 2024 ఫేజ్ 2ది మనం కట్ ఆఫ్‌ని రిఫరెన్స్ తీసుకొని వెబ్ ఆప్షన్స్ ఇద్దాం. సో, మీకు ఎట్లా వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలి, ఎట్లా చూసుకోవాలి అనంటే ఫస్ట్ మనం కట్ ఆఫ్ చూసుకోవాలి. కట్ ఆఫ్ చూసుకొని మనం ఫస్ట్ ఒక లిస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ప్రియారిటీ లిస్ట్. ఓకేనా? ప్రియారిటీ లిస్ట్ అనేది ఒకటి చేసుకోవాలి. ఆ ప్రియారిటీ లిస్ట్ బేస్ చేసుకొని
నువ్వు అనుకున్న కాలేజ్ లోపల సీట్ వస్తుందా రాదా, లేకపోతే నీకు వచ్చిన ర్యాంక్కి లాస్ట్ ఇయర్ ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అని చెప్పి ఒక లిస్ట్ చేసుకోవాలి. ఆ లిస్ట్ ప్రకారమే మనం అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి మనం ఇప్పుడు ఫర్దర్గా చూద్దాం. సో ఇక్కడ మనం కట్ ఆఫ్ ఎట్లా చూసుకోవాలి కదా అంటే మనకు సో ఈ పీడిఎఫ్ లోపల, సో ఇది పీడిఎఫ్ ఫేస్ 2కి సంబంధించింది. ఈ పీడిఎఫ్ లోపల మనకి ఇన్స్టిట్యూషన్ నేమ్ అండ్ ప్లేస్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మనం కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మనకు ఆల్రెడీ కాలేజ్ని సెలెక్ట్ చేసుకోకపోతే మన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందో ఆ కాలేజ్ ఇవ్వాలి. ఓకేనా. సో మనకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఐదర్ నువ్వు కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని కట్ ఆఫ్ చూసుకో, లేదన్న సిచ్యువేషన్ లోపల కట్ ఆఫ్ చూసుకొని కాలేజ్ సెలెక్ట్ చేసుకో. నీకు వచ్చిన ర్యాంక్కి మనకి ఫేజ్ 2 లోపల 2024 లోపల ఎక్కడ సీట్ వచ్చింది అనేది చూసుకో. దాన్ని బట్టి మనం అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఫస్ట్ కాలేజ్ అనేది చూసుకోవాలి, కాలేజ్ కోడ్ చూసుకోవాలి. దాని తర్వాత మనం అనుకున్న బ్రాంచ్ ఏది అని చెప్పి చూసుకోవాలి. తర్వాత నేను ఇప్పుడు సిఎస్సి అనుకున్నాను అనుకో, ఫర్ సపోజ్ సిఎస్సి అనుకున్నా, సిఎస్సి లోపల నాది ఓసీ బాయ్ ఓసీ గర్ల్ అనుకున్నాను అనుకో, నాకు 29,000 ర్యాంక్ ఉన్నది. ఓకేనా. సో 29,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ అయితే వచ్చింది. సో మనకి 29,000 కన్నా తక్కువ ర్యాంక్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఇది ట్రై చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ నువ్వు ట్రై చేస్తా అనుకుంటే ఇవ్వచ్చు, వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు తప్పేం లేదు. ఓకేనా. నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇస్తే అంత మంచిది. బట్ నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం మంచి కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్. ఇట్స్ మై ఒపీనియన్. ఓకేనా. సో ఇంకొక కాలేజ్ ఉంది. సో ఇంకొక కాలేజ్ లోపల సిఎస్సి అనుకున్నావు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనుకున్నావు, డేటా సైన్స్ అనుకున్నావు. నీకు 32,000 ర్యాంక్ ఉన్నప్పుడు మాత్రమే, 32,000 కన్నా ర్యాంక్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ కాలేజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. అండ్ మీకు ఏ కేటగిరీ అయినా కూడా మీ కేటగిరీ లోపలికి పోవాలి. మనం ఫస్ట్ సింపుల్గా కాలేజ్ పేరు చూసుకోవాలి మనం ఇక్కడ. ఓకేనా. కాలేజ్ పేరు చూసుకోవాలి. కాలేజ్ పేరు చూసుకున్న తర్వాత కో ఎడ్యుకేషన్ ప్రైవేట్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మనం ఇక్కడ సిఎస్సి అనుకున్నాం. ఓకేనా. సో ఈ సిఎస్సి అనుకున్నాం. సిఎస్సి లోపల ఎంత ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది అనేది మనం చూసుకోవాలి. మన కేటగిరీని బేస్ చేసుకొని మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇక్కడ మీ కేటగిరీ ఏంది, ఒకవేళ మీది బీసీడీలా గర్ల్ అయింది అనుకో, సపోజ్ ఇక్కడ మీరు చూసుకోవాలి 1 lakh ర్యాంక్ ఉన్నా కూడా వస్తుంది. సో మనకు 1 lakh కన్నా తక్కువ ర్యాంక్ ఉంది అనుకో, మనం వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే మనకి ఇక్కడ సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇట్లా మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫేజ్ 2 కాబట్టి జాగ్రత్తగా ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, సీట్ రానోళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, సీట్ వచ్చిన వాళ్ళు చూసి జాగ్రత్తగా మంచి కాలేజెస్ తక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి చూసుకోరు. ఓకేనా. సో ఇట్స్ జస్ట్ ఏ రిఫరెన్స్. ఇది చూస్తే పక్కా సీట్ వస్తుందా అంటే ఒక లైక్ బ్లైండ్గా వెళ్ళేదానికన్నా మనకి ఎక్కడ వస్తుంది అనేది ఒక క్లారిటీ అయితే ఉంటుంది మనకి. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఇట్లాంటి కంటెంట్స్ కోసం ఫాలో కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.